తెనాలికి చెందిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ కి సిమెంట్ బెంచెస్ బహూకరించారు. మానవత ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని అన్నా క్యాంటీన్లో వృద్ధులు, వికలాంగులు కూర్చుని భోజనం చేసేందుకు వీలుగా మానవతా సంస్థ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీలను బహూకరించారు. సుమారు 16,000 రూపాయల ఖర్చుతో 4 సిమెంట్ బల్లలు గురువారం అన్నా క్యాంటీన్కు బహూకరించారు. ఈ సందర్భంగా సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ సంస్థ ద్వారా అందించే కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతిలో జరిగే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ బెంచెస్ డొనేట్ చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. మహిళా విభాగ అధ్యక్షురాలు కె కళ్యాణి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో మానవతా సంస్థ ముందుకు వెళ్తుందని తెలిపారు. అన్నా క్యాంటీన్లో భోజనం కోసం వచ్చిన వృద్ధులతో బెంచెస్ ఓపెన్ చేయించారు. ఈ కార్యక్రమంలో పి వెంకట్, పి వాసు, డి సోమయ్య శాస్త్రి, ఎస్వి శర్మ, ఎం అర్జున, కె నాగేశ్వరరావు, పి మల్లికార్జునరావు, ఆర్ భుజంగరావు, దినేష్, నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదిక ద్వారా సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యంకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలి ఆధ్వర్యంలో తెనాలి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో భోంచేసేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు వృద్ధులు, వికలాంగులకి నుంచుని తినటంలో ఉన్న ఇబ్బందులను గమనించి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఒక 4 సిమెంట్ బెంచెస్ని మేము డొనేట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఆ బెంచెస్ని ఇనాగ్రేట్ చేసి అన్నా క్యాంటీన్ సిబ్బందికి దీన్ని అప్పగించడం జరుగుతుంది. ఈరోజు మా రీజనల్ చైర్మన్ శ్రీ గౌరవనీయులు శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు, ఆయుష్లు ఇవ్వాలని, అలానే మా మానవతా సంస్థను ఆయన ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆయన గైడ్లైన్స్లో కోరుకుంటూ, మానవతా స్వచ్ఛంద సంస్థ నిస్వార్థంగా అవసరమైన సేవలను గుర్తించి, అది స్టూడెంట్ స్కాలర్షిప్స్ అవ్వచ్చు, లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్లో మహిళలకు సహాయం చేయడం అవ్వచ్చు, అలానే ఇలాంటి సామాజికంగా అవసరమైన విషయాలన్నింటినీ గుర్తించి ఆ క్రమంలో తెనాలి మానవతా రీజనల్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆ సందర్భంగా తెనాలి బస్టాండ్ దగ్గరలో ఒక అన్నా క్యాంటీన్లో పేదల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ దగ్గర కూర్చుని భోజనం చేయడానికి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మేము గమనించి వృద్ధులు, వికలాంగులు వాళ్ళ కోసం ఒక 4 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మానవతా సంస్థ ఫండ్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మా రీజనల్ చైర్మన్ గారైనటువంటి సుబ్రహ్మణ్యం గారికి జన్మదిన శుభాకాంక్షలు. శతంజీవ శరదో వర్తమానః, 100 సంవత్సరాల పైబడి జీవించి నిరంతర సత్కార్యాలు చేసే శక్తిని పొంది చేయవలసిందిగా భగవంతుణ్ణి కోరుతున్నాను. ఇలా ఏమన్నా వృద్ధులకి కానీ ఏమన్నా అవసరం అయిద్దా అన్నారు. సరే ఇలా అవసరం అయిద్ది అంటే వాళ్ళే దగ్గరుండి అన్నీ వేయించి, రంగులు వేయించి, రోజుకి 3 సార్లు వచ్చి అన్నీ దగ్గరుండి, మన ఇంట్లో పనులు కూడా ఇట్లా చేస్తామో లేదో తెలియదు కానీ వాళ్ళు దగ్గరుండి 2-3 రోజుల నుంచి వచ్చి పనులని అందరినీ మాట్లాడి ముసలోళ్ళ గురించి, ఆడవాళ్ళ గురించి, వికలాంగుల గురించి ఇవన్నీ వేయించారు. ఇంకా ఫ్యూచర్లో కూడా మాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా చేస్తామన్నారు. మానవతా సంస్థ వాళ్ళకి అన్నా క్యాంటీన్